Hi friends, welcome to my YouTube channel DSRL Maths YouTube channel. నేను 9th స్టాండర్డ్ అండ్ 10th స్టాండర్డ్కి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అందులో భాగంగా ట్రిగనోమెట్రీ టోటల్గా 11 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ కూడా ఉపయోగకరం. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ఆల్ వీడియోస్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అందరికీ కూడా ఉపయోగకరం. మీకు మీ స్టూడెంట్స్ అయినటువంటి 9th and 10th వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది నెక్స్ట్ స్టాటిస్టిక్స్, అంటే తెలుగులో అయితే సాంఖ్య శాస్త్రం అంటారు. స్టాటిస్టిక్స్ ఈ సపోజ్ దీని గురించి చెప్పదలుచుకునే ముందు మొట్టమొదటిగా మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, మనకి సరిపడేటువంటి రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి. అంటే 38 అయితే 38, 20 అయితే 28 అయితే 28, లేదంటే 40 అయితే 40, 26 అయితే 26 ఈ డ్రెస్సులు ఉంటాయి. అదేవిధంగా సపోజ్ మీరు షూ షాప్కి వెళ్ళారు, మీ సైజ్ అయినటువంటి 6 కానీ 7 కానీ లేదంటే అన్ని షూలు అవైలబిలిటీ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ వాళ్ళకి ఎలా దొరికాయి? వాళ్ళు ఏమైనా వచ్చి మీ దగ్గర నుంచి కొలతలు తీసుకున్నారా? లేదు. అదేవిధంగా డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏ ఆర్కేఎంలు కానీ లేదంటే సిఎంఆర్ కానీ ఎవరైనా సరే ఏ షాపింగ్ సెంటర్కి వెళ్ళినా లేదంటే ఏ క్లాత్ సెంటర్కి వెళ్ళినా లేదంటే బట్టల షాప్కి వెళ్ళినా వాళ్ళందరూ వచ్చి మన దగ్గర మెజర్మెంట్స్ తీసుకోలేరు. కానీ మనం వెళ్ళేసరికి ఏమవుతుంది, రెడీగా మనకి అవైలబిలిటీ అయినటువంటి మనకి సూటబుల్ అయినటువంటి డ్రెస్సులు అన్నీ ఉంటాయి. సో ఎలా తీసుకుంటున్నారంటే, సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 9th and 10th స్టాండర్డ్ అంటే 14 years 13 to 14 years వాళ్ళు ఒక 100 మెంబర్స్ యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా 9th and 10th స్టూడెంట్ అయినటువంటి వాళ్ళందరి దగ్గర షూ సైజు కొంచెం క్యాల్కులేట్ చేస్తారు వాళ్ళు మెజర్మెంట్స్. సో ఈ 100 మెంబర్స్ యావరేజ్ గా అటు ఇటుగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని సపోజ్ నెంబర్ 6 లేకపోతే 7, 8 కొంతమందికి ఇలా ఉండొచ్చు. ఈ 6, 7, 8 యావరేజ్ తీసుకుని 7 సైజ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 6, 7, 8 తయారు చేస్తుంటారు. సో దీన్ని బట్టి వాళ్ళు ప్రిపరేషన్ చేస్తుంటారు అన్నమాట. సో ఈ స్టాటిస్టిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అలాగే ఈ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఇందులో అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది, గ్రూప్ డేటా. అన్గ్రూప్డ్ డేటా మనం ముందు నేర్చుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో గ్రూప్ డేటా నేర్పుతాం. అందులో ఎన్ని ఉంటాయి, రేంజ్ ఉంటుంది, అథమెటిక్ మీన్ లేదా యావరేజ్, మీడియన్ అండ్ మోడ్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్ డేటా? అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, వాడు ఒక డేటా ఇచ్చేస్తారు, అంటే 5, 6, 10, 8, 9 లైక్ దట్. అదే గ్రూప్ డేటా అనేసరికి వేరియేషన్ ఇస్తాడు గ్రూప్స్ కింద, అంటే 0 to 10 ఒకళ్ళు, 10 to 21, 20 to 30, లేదా 30 to 40, 40 to 50, 50 to 60 అలాగా క్లాసిఫికేషన్ చేసుకుని గ్రూప్ గా ఇస్తుంటారు. దట్ ఈస్ ద గ్రూప్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా ఏంటి, ఎవరు? సో ఇవన్నీ మనం చేసుకోవాలి, అంటే 5, 6, 8, 10 అలాగ ఒక డేటా ఇచ్చేస్తారు, అందులో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ ద గ్రూప్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా. అండ్ నౌ మనకి జనాభా లెక్కలు కూడా వస్తుంది అన్ని దగ్గర క్యాలిక్యులేషన్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, లేదంటే చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువు లేని వాళ్ళు ఎంతమంది, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎంతమంది, 10th చదువుతున్న వాళ్ళు ఎంతమంది, ఇలా ప్రతిదీ కూడా గవర్నమెంట్ అవన్నీ ఎవరైనా సరే ఒక డేటా కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. సో దాన్ని బట్టే మనకి అన్ని కూడా తెలుస్తుంది, మన దేశ జనాభా ఎంతమంది, అందులో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, 0 to 5 years ఎంతమంది, లేదా 5 to 10 years వాళ్ళు ఎంతమంది, 10 to 15 years వాళ్ళు ఎంతమంది, 20 to 25 years వాళ్ళు ఎంతమంది, ఇదంతా కూడా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. దానిని జనగణన అంటారు, అంటే స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ అనేది లేకపోతే మనకి జనాభా ఎంతమంది, లేకపోతే ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు లిటరేట్ ఎంత ఉన్నారు, ఇల్లిటరేట్ ఎంత ఉన్నారు, అంతా కూడా డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర బికాస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్ ని ఫుల్ గా ఫాలో అవ్వండి. ప్రతిదీ నేర్పుతాను, అందులో అన్ని వీడియోలో కూడా అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీవన్ ప్లీజ్
ఫాలో మై వీడియోస్ స్టాటిస్టిక్స్. ఇంతకు ముందు ట్రిగ్నోమెట్రీ పెట్టాను 11 వీడియోస్, అవి కూడా మీరు చూడండి. అందులో ట్రిగ్నోమెట్రీ అన్ని కూడా నేర్పాను. ఇప్పుడు స్టాటిస్టిక్స్ నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా మంచి విషయాలు అనే ఒక టాపిక్ కూడా తీసుకుంటున్నాను. రోజుకు ఒక టాపిక్ చెప్తాను స్టూడెంట్స్ బట్టి. అలాగే పజిల్స్ ఇస్తున్నాను. పజిల్స్ మంచి విషయాలు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి, స్టూడెంట్స్ ఉపయోగపడేటువంటి మంచి మోటివేషనల్ థాట్స్ తోటి వస్తుంటాను. సో ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి త్వరలో. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఉంటుంది, మ్యాథ్స్ సంబంధించినటువంటి పజిల్స్ ఉంటాయి, లేదంటే మంచి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్. సో ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది సర్ రొనాల్డ్ ఫిషర్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటాలో మన రేంజ్, ఏఎం అంటే అర్థమెటిక్ మీన్. ఏఎం మీన్స్ అర్థమెటిక్ మీన్ అంటే మీన్ లేదా యావరేజ్ అనొచ్చు, మీడియన్, మోడ్, ఇవి నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది అన్గ్రూప్డ్ డేటా గురించి నేర్చుకుందాం. సో అన్గ్రూప్డ్ డేటా అంటే సపోజ్ దే ఆర్ గివింగ్ ద వన్ కలెక్షన్ అన్గ్రూప్డ్ డేటా. ఇవి ఎలాగుంటాయంటే ఈ సపోజ్ వన్ డేటా 4, 5, 6, 7, 8, 9, 11. If suppose they are given like this అంటే 4, 5, 6, 7, 8, 9, 11. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది రేంజ్. రేంజ్ అంటే ఏంటి? మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ. ఇందులో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ? 11. వాట్ ఈస్ మినిమం వాల్యూ? 4. సో 11 మైనస్ 4 అనేది రేంజ్. రేంజ్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చినటువంటి డేటాలో స్మాలెస్ట్ నెంబర్ ఏది, బిగ్గెస్ట్ నెంబర్ ఏది. సో మాక్సిమం వాల్యూ అంటే బిగ్గర్ వాల్యూ, మాక్సిమం వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ చేస్తే, మినిమం వాల్యూ చేస్తే దట్ ఇస్ ద రేంజ్. మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఈ విధంగా మనం రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇప్పుడు నేర్చుకునేవన్నీ కూడా అన్గ్రూప్డ్ డేటాలో. సో ఓన్లీ రేంజ్ అనేది అన్గ్రూప్డ్ డేటాలో ఉంటుంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ ఏ విధంగా చేయాలి? సో ఐఎమ్ టేకింగ్ దీస్ సేమ్ నంబర్స్. You have to take any one. ఇవే ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 తీసుకున్నాం. You have to take 10 తీసుకోవచ్చు, లేదంటే 5 తీసుకోవచ్చు, లేదా 20 నెంబర్స్ అని తీసుకోవచ్చు. సో అన్గ్రూప్డ్ డేటాలో ఏఎం. ఏఎం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ అంటే మీన్. మీకు వచ్చిన చూడండి యావరేజ్ అడుగుతుంటారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు యావరేజ్ మార్క్స్. సో దట్ ఈస్ కాల్డ్ మీన్ అంటే యావరేజ్. యావరేజ్ గా ఎంత వచ్చింది is equal to what is the formula here? Sum of all observations by number of observations. And here what is sum of all observations? You have to add all the numbers. 4 plus 5 plus 6 plus 7 plus 8 plus 9 plus 11 by total how many are there? 1, 2, 3, 4, 5, 6, 7. 7 numbers are there. 4 plus 5, 9. 9 plus 6, 15. 15 plus 7, 22. 22 plus 8, 30. 39 plus 11, 50. 50 by 7. You have to divide 7, 7, 49, 10. So approximately 7.1. This is arithmetic mean. AM అంటే is nothing but mean లేదా యావరేజ్. What is formula? Sum of all observations by number of observations. అంటే you can add all the numbers. 4 plus 5 plus 6 plus 7 plus 8 plus 9 plus 11 divided by total how many are there? 7. So 7 వస్తుంది. This is the arithmetic mean. Now next coming to the next topic, that is the median. So what is that median? Median means first of all middlemost value. Median is equal to, you have to take the middlemost value. So first of all you have to write the in ascending order or descending order, and you have to take the middlemost value. ఈజీగా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే n/2 వాల్యూ లేదా n/2/2, n+1/2 అబ్జర్వేషన్ కూడా చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు సింప్లీ ఏ విధంగా చేయొచ్చు అంటే మీడియన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఏవో అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్, స్మాల్ టు బిగ్,
చిన్న నెంబర్ నుంచి బిగ్ నెంబర్. ఆల్రెడీ 4, 5, 6, 7, 8, 9, 11 అనేది ascending order only. First one 4, 5, 6, 7, 8, 9, 11. All are in ascending order only. Now this one and this one cancel. ఇటొకటి అటొకటి క్యాన్సిల్ చేయండి. సో వాట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ? 7. దిస్ ఈస్ ద మీడియన్. మీకు డౌట్ రావచ్చు, ఇఫ్ సపోజ్ 2 వాల్యూస్ ఉంటే ఏం చేయాలి ఈవెన్ నెంబర్ అయితే? అటువంటిప్పుడు ఐ విల్ టేక్ వన్ మోర్. చూడండి 4, 5, 6, 7, 8, 9, 11 and 12. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్. సో ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇందులో అసెండింగ్ ఆర్డర్ ఆల్రెడీ సేమ్ నెంబర్. సో 4, 5, 6, 7, 8, 9, 11 and 12. 4, 12 క్యాన్సిల్, 5, 11 క్యాన్సిల్, అటోటి ఇటోటి క్యాన్సిల్ చేసాం. 6, 9 క్యాన్సిల్, ఇంక 2 మిగిలాయి. ఈ రెండింటి క్యాన్సిల్ చేయకండి. సో యావరేజ్ తీసుకోవాలి ఇప్పుడు వీటిలో. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ దీస్ 2 నంబర్స్. 7 + 8/2 అంటే 15/2 అంటే 7.5 అవుతుంది. 7.5. దిస్ ఇస్ ద మీడియన్. నౌ హౌ టు ఫైండ్ ద మోడ్? సో ఇది మీడియన్. సో మోడ్ ఏ విధంగా చేయాలి? మోడ్ మీన్స్ దిస్ ఇస్ ద రిపీటెడ్ ఎలిమెంట్. అంటే మోడ్ means you have to take the observations 4, 5, 6, 7, 8, 7, 9, 7, 6. So here which number is repeated more times? 7, 7, 7. 7 3 times repeated, but 6 is repeated only 2 times. So which number is repeated more times? 7. So mode is equal to 7. Mode is equal to 7. So which number frequently occurs in the given data, that is called the mode. So mode is equal to 7. Sometimes here see 4, 5, 6, 7, 6, 8, 7, 9, 7, 6 ఉందనుకోండి. ఇందులో ఏంటిది 6 how many times? 1, 2, 3 times repeated, but as well as 7 also repeated 3 times. So this is called bimodal. This is called bimodal. So mode is equal to here 6 and 7. 6 and 7. This is called bimodal. This is called bimodal. This is called unimodal. This is called unimodal. అంటే ఒకే ఒక మోడ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యూనిమోడల్. 2 ఉన్నాయనుకోండి 6 and 7, దట్ ఈస్ కాల్డ్ బైమోడల్. అసలు లేకపోతే అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6, 7, 8, 9. No number can be repeated. That time does not exist. Mode does not exist. Mode does not exist. అది మీకు ఇంకా డౌట్ రావచ్చు. సో యూనిమోడల్, బైమోడల్ అండ్ మోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకే ఒక నెంబర్ రిపీట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యూనిమోడల్. 2 numbers repeated the same times is called bimodal. So no number can repeated means that is called mode does not exist. So this is the introduction of the statistics and grouped data. In the coming videos లో మనం ఏం నేర్చుకుంటామంటే గ్రూప్ డేటాలో ఏ విధంగా చేయాలి, అర్థమెటిక్ మీను, మీడియన్, మోడ్ ఏ విధంగా చేయాలని నేర్పుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ DSRL Maths and subscribe. Thank you very much.